దగ్గరికి వచ్చావా చెప్పు తెగిపోతున్నారు ఎవరికి ఎక్కువ చూస్తాను తెచ్చుకోగలవు నా ఫోన్ తీసే నా ఫోన్ తీస్తాను నువ్వు ఎవరివే కాల్ చెప్పి కలిపో ఇస్తావా 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 చెప్పు తీసుకుంటా చెప్పు తీసుకుంటాను ఇస్తావా ఫోన్ ఇస్తావా చెప్పు తీసుకుంటానంటే చూసారా వీడియో? ఏంటి ఒక్క టీచర్ని స్టూడెంట్ కొట్టడం ఏంటి? అది కూడా ఒక ఫోన్ తీసుకుందని టీచరు ఫోన్ యూజ్ చేయొద్దు అని చెప్పినందుకు అలా తిడుతూ చెప్పుతో కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఒకప్పుడు మనకి టీచర్స్ అంటే భయము భక్తి అవన్నీ ఉండేవి. అసలు టీచర్ని పట్టుకొని అలా ఎలా కొట్టాలనిపిస్తుంది? అది కూడా ఒక అమ్మాయి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ టీచర్ని కొట్టడం అనేది, దట్టు నానా బూతులు తిడుతూ కొట్టడం అనేది చాలా దారుణమైన ఘటన. ఇన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, డాక్టర్, లాయరు, పోలీసు, నెక్స్ట్ నర్సు, ఇవన్నీ ఈ ప్రొఫెషన్స్ అన్నిటిని తీర్చిదిద్దేది ఒక టీచర్ మాత్రమే. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఇవ్వండి. అర్థం లేని ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే అది టీచర్ జాబ్ ఒక్కటే. ఎందుకంటే ఆ టీచర్ కింద చదివిన స్టూడెంట్స్ రేపు పొద్దున్న కలెక్టర్ అవ్వచ్చు, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా చాలా చాలా పెద్ద పొజిషన్లో ఉండొచ్చు. కానీ ఆ పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే టీచర్. అలాంటి టీచర్స్ని పట్టుకొని మనం కొట్టడం, తిట్టడం అనేది అది ఎంతవరకు న్యాయం? నాకైతే చాలా బాధ అనిపించింది, అందుకే వీడియో చేస్తున్నా. ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఒకసారి చూడండి మీరే. అమ్మాయి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ టీచర్ని ఎలా తిడుతూ కొడుతుందో, ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చా, జస్ట్ ఆఫీస్ నుండి ఇలా వచ్చి ఆ వీడియో ఎందుకో చూసి మీకు చెప్పాలని అనిపించింది. ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, జస్ట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నాల. థ్యాంక్ యూ.